హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక వాహనదారులకు ముఖ్య ప్రకటన. మార్చి 1 నుంచి కొత్త రూల్స్ అమలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక వాహనదారులారా జాగ్రత్త. ఇప్పటిదాకా హెల్మెట్ లేకపోతేనో, సిగ్నల్ జంప్ అయితేనో పోలీసులు జరిమానాలు వేసేవారు. కానీ ఇకపై మీ జేబులో డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మాత్రం బండి నేరుగా పోలీస్ స్టేషన్కే వెళ్లే ప్రమాదం అయితే ఉంది. మార్చి 1 నుంచి భాగ్యనగరంలో ట్రాఫిక్ పోలీసులు భారీ ఆపరేషన్కు సిద్ధమయ్యారు. లైసెన్స్ లేని వారి పని పట్టేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతున్నారు. హైదరాబాదు ట్రాఫిక్ పోలీసులు నగర వాసులకు తేల్చి చెప్పేశారు. మార్చి 1 నుంచి ప్రతి జంక్షన్లోనూ తనిఖీలు ముమ్మరం చేయనున్నారు. మీ దగ్గర వాహనం నడపటానికి అవసరమైన ఒరిజినల్ లైసెన్సు లేదా డిజిటల్ కాపీ తప్పనిసరిగా ఉండాలి. ఇక ఇప్పటి వరకు కేవలం రాంగ్ రూట్ డ్రైవింగు, ట్రిపుల్ రైడింగ్పై దృష్టి పెట్టిన పోలీసులు ఇకపై ప్రతి వాహనదారుడి లైసెన్సును క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. ఒకవేళ లైసెన్సు లేకుండా పట్టుబడితే భారీ జరిమానాతో పాటు వాహనాన్ని కూడా సీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక చాలామంది తమ ఇంట్లో పిల్లలకు లేదా స్నేహితులకు లైసెన్సు లేకపోయినా బండి ఇస్తుంటారు. అయితే ఇకపై ఇది చెల్లదు. లైసెన్స్ లేని వ్యక్తికి వాహనాన్ని అప్పగిస్తే ప్రమాదం జరిగినప్పుడు వాహన యజమానిని కూడా బాధ్యుడిని చేస్తారు. అంతేకాదు, లైసెన్స్ లేని వ్యక్తి వాహనం నడిపి ప్రమాదం చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీలు ₹1 కూడా క్లెయిమ్ ఇవ్వవు. దీనివల్ల ప్రమాద బాధితులకు చెల్లించాల్సిన పరిహారం మొత్తం యజమాని జేబు నుంచే చెల్లించాల్సి ఉంటుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసే అవకాశం ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. వాహన రిజిస్ట్రేషన్ సమయంలో బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకుంటున్నారని, పెండింగ్ చలాన్ల డబ్బులు నేరుగా బ్యాంక్ అకౌంట్ నుంచే కట్ అవుతాయని చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఇక దీనిపై రవాణా శాఖ క్లారిటీ ఇచ్చింది. అలాంటి ఆదేశాలు ఏమీ లేవని, చలాన్ల కోసం బ్యాంక్ అకౌంట్లను లింకు చేసే ఆలోచన ప్రస్తుతం లేదని స్పష్టం చేసింది. వాహనదారులు ఇలాంటి రూమర్లను నమ్మొద్దని కోరింది. అయితే చలాన్లు సకాలంలో కట్టడం మాత్రం మీ బాధ్యత అని గుర్తు చేసింది. ఇక నగరంలో ఇప్పటికే రాంగ్ రూటు డ్రైవింగ్పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత 10 రోజుల్లోనే వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు లైసెన్సు డ్రైవ్ కూడా తోడవటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ మీకు లైసెన్సు లేకపోతే వెంటనే సమీపంలోనే ఆర్టీఏ కార్యాలయంలో LLR కోసం స్లాట్ బుక్ చేసుకోండి. మార్చి 1 నాటికి మీ దగ్గర చెల్లుబాటు అయ్యే లైసెన్సు ఉండేలా చూసుకోవటం వల్ల జరిమానాలు, చట్టపరమైన సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.